భారతదేశ సార్వభౌమత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే అత్యంత అట్టహాసమైన వేడుక జనవరి 26న ఢిల్లీ వేదికగా జరిగే గణతంత్ర దినోత్సవ కవాతులు. అజేయమైన సైనిక శక్తి, అద్భుతమైన సాంస్కృతిక వైవిధ్యాలను కళ్లకు కట్టే ఈ మహాప్రదర్శన దేశ గౌరవానికి ప్రతీక. యుద్ధ ట్యాంకర్లు, ఫైటర్ జెట్లు, సైనిక కవాతులు, రాష్ట్ర శకటాలు వైపు చూస్తే ఎవరికైనా గర్వంతో గుండె నిండుతుంది. కానీ ఈ మహాప్రదర్శన వెనుక ఎంత ఖర్చవుతుందో, ప్రభుత్వం టికెట్ల ద్వారా ఎంత ఆదాయం పొందుతుందో చాలామందికి తెలియదు. పార్లమెంటరీ పర్సనల్, ఆర్జీఐ ద్వారా బయటపడ్డ లెక్కలు చూస్తే నిజంగా ఆశ్చర్యమే కలుగుతుంది. మొదటి గణతంత్ర దినోత్సవ పీరియడ్ జరిగిన 1951లో ఖర్చు ఎంతంటే కేవలం 18,000 మాత్రమే. అప్పట్లో ఏర్పాట్లు సింపుల్గా ఉండేవి. కానీ కాలం మారింది, దేశం ఎదిగింది, సైన్యం ఆధునికమైంది, విదేశీ అతిథులు, హైటెక్ ఆయుధాలు, భద్రతా ఏర్పాట్లు పెరిగాయి. ఫలితంగా ఖర్చు కూడా దూసుకెళ్లింది. 1956 నాటికి ఖర్చు 5.75 lakhs, 1988 నాటికి దాదాపు 70 లక్షలయ్యాయి. 2008 వచ్చేసరికి ఈ ఖర్చు ఏకంగా 145 కోట్లకు చేరిందని అంచనాలు చెబుతున్నాయి. 2015లో అయితే దాదాపు 320 కోట్ల వరకు ఖర్చు అయినట్లు సమాచారం. అంటే ఒకప్పుడు వేలలో ఉన్న వేడుకల ఖర్చు ఇప్పుడు కోట్లకు మారిపోయింది. ఇంత ఖర్చు ఎలా లెక్క పెడతారంటే అసలు ఒక ఖాతాలో లెక్క ఉండదు. రక్షణ శాఖ, ఇతర కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు అందరూ తమ తమ ఏర్పాట్లకు తమ బడ్జెట్ నుంచి ఖర్చు చేస్తారు. ఇప్పుడు టికెట్ల విషయం చూస్తే ఇంకో నిజం బయటపడుతుంది. ఇంత భారీ వేడుకలు అయిన టికెట్ల అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం చాలా తక్కువ. 1986లో టికెట్ల ద్వారా వచ్చిన మొత్తం కేవలం 7.47 లక్షలే. 2018 నుంచి 2020 మధ్యన సగటున ఏడాదికి 34 లక్షల వరకు వచ్చాయి. కరోనా సమయంలో ప్రేక్షకులపై ఆంక్షలు పెట్టడంతో 2022లో ఈ ఆదాయం కేవలం 1.14 లక్షలకే పడిపోయింది. పరిస్థితులు మెరుగుపడిన 2023లో మళ్ళీ టికెట్ల ద్వారా సుమారు 28.36 lakhs వచ్చాయి. 100 కోట్ల ఖర్చుతో పోలిస్తే ఈ ఆదాయం చాలా స్వల్పమే. మొత్తానికి గణతంత్ర దినోత్సవ పరేడ్ అనేది డబ్బు సంపాదించే కార్యక్రమం కాదు. ఇది దేశ గౌరవం, సంప్రదాయం, ఐక్యతకు చిహ్నం. కోట్ల రూపాయల ఖర్చైన ఆ రోజు దేశభక్తిని గుండెల్లో నింపే శక్తి ముందు ఆ లెక్కలు చిన్నవే. ప్రపంచానికి ఇది భారతదేశం అని గర్వంగా చెప్పే వేదికగా గణతంత్ర దినోత్సవ కవాతులు నిలుస్తూ ఉంటాయి. దేశ ప్రతిష్ట ముందు ఖర్చుల లెక్క చిన్నదే. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ బాక్స్లో తప్పక చెప్పండి. బ్యూరో రిపోర్ట్, A24 న్యూస్, హైదరాబాద్.